మట్టి మట్టి కలిసిన ఎట్టి వేదము లేదురా చంచలంపుగా జగతిలో శాశ్వతంగా లేనిరా కళ్ళు మూసి తెరిచలోపులు కలియులేములు మారురా ఆలు పిల్లలు వస్తి బాసులు అందగాయే మౌనురా చంచలంపుగా జగతి శాశ్వతంపుగా ఏలిరా కళ్ళు మూసి తెరిచలోపులు కలియులేములు మారురా తప్ప మంత్రము తెలియలేకను తప్పు త్రోవుల పోకురా తప్ప మంత్రము తెలియలేకను తప్పు త్రోవుల పోకురా
బాలక, నీవు ఎవరు నాయనా? ఈ అడవిలో ఒంటరిగా ఉన్నావు నాయనా? బాధపడుతున్నారే స్వామి, గ్రామంలోని అందరూ స్వామి. బాలక, ఎందు నిమిత్తం చేత ఈ అడవిలో ఒంటరిగా ఉన్నావు నాయనా? స్వామి, మా చేతి నాయన జీవ సమాధి కొరకు బలగాన పెళ్లికి పోయి వాడని పుష్పములు దేవదారి ఫలములు తీసుకుని పోలేనా స్వామి? బాలక, నీవు ఎంత వెర్రివాడు నాయన. ఇక్కడకు బనగాన పల్లె చాలా దూరంలో ఉన్నది బాలక. బాలక, నేను ఒక ఉపాయం చెప్పేదము వినుము నాయన. అది ఎట్టలో తెలుపండి స్వామి, వినవను. బాలక, అదిగో కనిపించిన ముండ్ల పదములో ముండ్లు లేని 3 పిడుకుల ఆకులను కోసుకొని మీ జోడీలో వేసుకొని వెనక తిరిగి చూడుకుండగా నీ కంది మల్లయ్యపురముకు దారి పట్టుము నాయన. అవే వాడని పుష్పములు దేవదారి ఫలములు అవుతారు నాయన. స్వామి, మీరు చెప్పినట్టు చేసేది స్వామి. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ. పూలు కోసుకున్నగానే నాకు దాహం అవుతున్నదే. నాకు నీరు చూపించే మహానీయులు ఎవరు అవ్వడట్లేరే? బాలక, అచటన ఒక కొలని ఉన్నది. నీ మూట కింద పెట్టి నీ దాహమును తీర్చుకోను నాయన. నా దాహం తీర్చుకున్నది గాక. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ. తీర్చుకున్నా గానీ ఎక్కడ ఉందో సుగంధములు వాటిని విజల్లుతున్నది. అయిన కొందరు దారి పట్టలేదు. ఇప్పుడు దారి పట్టను. బాలక, జేజి నాయన జేజి నాయన అనుచున్నాను. ఈ జేజి నాయన అంటే ఎవరు బాలక? స్వామి, మా జేజి నాయనంటే శ్రీ శ్రీ విరాట్ కోతులూరి వీరభద్రేంద్ర స్వామి వారు స్వామి మా జేజి నాయన. బాలక, నీవు ఎంత వెర్రివాడు. జీవ సమాధి చెందనాడు బాలక. 12 సంవత్సరములు నీ పంచరాజ్యం నాకు ఈనాడు పరమ భక్తులైతే నా స్వామి, పరమ బాలక, Thank you.
బాలక, నీవు ఎంత దుఃఖించిన ప్రయోజనం లేదు బాలక. అతని కుమారులు గోవిందయాచారి పోతులూరయాచారి సమాధి ఎదుట కత్తులు పట్టుకొని కాపలా కూసున్నారు నాయన. నీవు అక్కడికి పోగానే నీ సిరిసు నరికి అతని తండ్రి సమాధి ఎదుట వేలాడు కట్టెదరు. నా మాట విని నీ ముడమాల గ్రామానికి తిరిగి పొమ్ము బాలక. మహాత్మా గురుదేవా, అటువంటిది ఎప్పటికీ జరుగుదు సార్. నా గురుదేవుడు అలాంటి వాడు కాదు. బాలక, నేను ఎంత చెప్పినా వినుకున్నావరా నాయన? నా గాయత్రి సాక్షిగా చెప్తున్నాను, నీ గురుదేవుడు కొద్ది గడియాలలో జీవ సమాధి చెందనాడు. గురుదేవా, రెండు సంవత్సరములు ఈనాడు విడిచి కప్పులో జరుగుతుందండి.
దుర్గమా పరమ దోషమయ్య కొనలు నానమినా పీడించేదా దేవుడు కాదు అదే పరమ స్వామి దగ్గర మహాత్మా గురుదేవ సిద్ధాని కలవరించుతుంటే ఇక నాకు దిక్కెవరు తండ్రి మహాత్మా గురుదేవా